డబ్బు పేదవాడి దరి చేరదు, మధ్యతరగతి వాళ్ళ దగ్గర నిలబడదు. ధనవంతుల వద్ద దీనికి అంత విలువ ఉండదు. ధనవంతులు ఫస్ట్ పేదవారే, వారు తర్వాత మధ్యతరగతి వారుగా మారి తర్వాతే ధనవంతులు అయి ఉంటారు. పేదవాడు ఎప్పుడు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళ స్టేజ్కి రావచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ధనవంతులు కావాలంటే దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అనవసరంగా ఖర్చు చేసి నిందించకూడదు. డబ్బు అందరికీ సమానమే. పేదవారు మధ్యతరగతి వారు మీరైనా ధనవంతులు కావాలంటే మీకు ఎంత డబ్బు ఖర్చు అవసరమో అంతే ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన దాన్ని పొదుపు చేయడం మొదలు పెట్టండి. మీరు కూడా ధనవంతులు కారేమో ఒకసారి ఆలోచించండి. అవసరానికి మించిన ఖర్చు ఎప్పుడు చేయకూడదు. ధనవంతులతో పోటీ పడాల్సింది వారి జీవన శైలిలో కాదు, ధనం ఎలా కూడబెట్టాలో అని తెలుసుకోండి. నా జీవితంలో నేను గమనించింది ఏమిటంటే, ధనవంతులు ఖర్చు చేసే విధానాన్ని మాత్రమే పేదవారు మధ్యతరగతి వారు గమనిస్తున్నారు, కానీ ధనాన్ని ఎలా పొదుపు చేయాలి ఎలా అనే విషయాన్ని వీళ్ళు గమనించడం లేదు. అందుకే వారు ఖర్చులు ఎక్కువగా చేసుకొని మధ్యతరగతి వారు మధ్యతరగతిగానే, పేదవారు పేదవారిగానే ఉండిపోతున్నారు. ఇక్కడైనా పొదుపు చేయడం నేర్చుకోండి. మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం మీ చేతిలోనే ఉంది.